హలో అండి. ఈరోజు 10th మనం నైటే నిన్న మన లెవెల్స్ మన ఛానల్లో పోస్ట్ చేసాము. ఈరోజు నేను జస్ట్ ఒక 2 minutesలో ఎండ్ చేస్తా. దాని తర్వాత చాలామందికి డౌట్స్ ఉన్నాయి, మన లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటనేది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మనము మార్కెట్ ఓపెన్ అవ్వగానే జస్ట్ 1 second or 2 seconds అండి, అంతే మన సెల్ జోన్లోకి వచ్చింది. నేను ట్రేడ్ తీసుకునే లోపలనే ఒక అప్ మూవ్ వచ్చింది. నేను 8 points తర్వాత ఎంటర్ అయిపోయాను. ఓకే, ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఎప్పుడైతే మన ఎల్లో జోన్ రీచ్ అయిందో నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 100 points వెళ్ళింది, బట్ నేనైతే 54 points బుక్ చేసుకున్నా. దాని తర్వాత నేను ఎల్లో జోన్లో ఎలా ట్రేడ్ తీసుకున్నాననే చెప్తున్నా. ఏంటంటే నేను ఇక్కడ ఎల్లో జోన్లో ఒక వాల్యూమ్ క్యాండిల్, దాని తర్వాత ఏం ట్రై చేస్తుంది, ఏ వైపుకి వెళ్ళడానికి అనేది చూస్తూ ఉన్నా. ఇక్కడ ఒక బిగ్ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. సో కిందికి వెళ్తుందేమో అనుకునే లోపు మళ్ళీ అప్ మూమెంటం వచ్చింది. సో ఇక్కడ ట్రాపింగ్ జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. దాని తర్వాత ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఎల్లో బ్రేక్ అయితే నేను పీఈ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యేసి మళ్ళీ ఒక ఈ పైన ఎల్లోని బ్రేక్ చేసింది. బట్ స్టిల్ ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఎందుకు అంటే ఈ బాడీ కంటే ఈ విక్ పెద్దగా ఉంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఇది డ్రాప్ క్యాండిల్ అని నాకు అర్థమైంది. దీని తర్వాత క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, నేను ఫర్దర్గా సెల్ జోన్కి వెళ్తుందేమో అనుకున్నాను, బట్ ఇక్కడ దాని తర్వాత ఫామ్ అయిన 2 candlesతో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడైన ట్రాపే ఇక్కడ కూడా అవుతుంది అని నాకు అర్థమైంది. సో నేను వెయిట్ చేస్తున్న మార్కెట్ పీ వైపుకి వస్తుందని నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ట్రాపింగ్ అని. ఇక్కడ కన్ఫర్మ్ అయింది దట్ పీ వైపుకి వెళ్తుంది అని మూమెంటం ఇచ్చి ఇక్కడ పీఈని అన్ని బై చేయించి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనేది నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది ఈ వాల్యూమ్ లెంత్ క్యాండిల్స్తో. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది వాల్యూమ్ క్యాండిల్, విక్ కంటే బాడీకి పెద్దగా ఉంది. సో వెయిట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ క్యాండిల్ని బ్రేక్ చేసిందో చూడండి, ఇక్కడ టైమింగ్ చూడండి 10:45. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుని 76 points అయితే బుక్ చేసుకున్నా. ఓకేనా, ఇది ఈరోజు అనాలిసిస్. నేను ఇప్పుడు మీకు ఓవరాల్గా మన లెవెల్స్లో ఎలా ట్రేడింగ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఈ వీడియో అందరూ చూడండి. ఇంతకుముందు చూసిన వాళ్ళు కూడా చూడండి, కొత్త వాళ్ళు ఉన్న ఈ వీడియోని అయితే కంపల్సరీ చూడండి. ఓకే, ఇది కంప్లీట్గా మీకు మన లెవెల్స్లో ఎలా ట్రేడింగ్ చేయాలనే దాని గురించి. ఓకే, మార్చేస్తాను. ఓకే, మనం ప్రతిరోజు నైట్ మనము ఇలా లెవెల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అవునా, మీరు సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఉంటే చూడండి. మన ఇన్స్టాగ్రామ్లో వస్తుంది ఒక షార్ట్ రూపంలో, మన యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ రూపంలో వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ప్రతి వీడియో లింకు నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఛానల్ని ఫాలో కాని వాళ్ళు టెలిగ్రామ్లో మన లెవెల్స్ మార్క్ చేసుకోవాలనుకుంటే మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే ఈ లెవెల్స్ మన దగ్గర ఉన్నాయి. ముందు రోజు రాత్రికే మనం మన చార్ట్లో ఇలా నోట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ డే మనం ఏం చేయాలి? సింపుల్. ఏం చేయాలి అంటే ఫర్ సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ ఫామ్ అయిందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా డౌన్కి వస్తుందంటే ఏంటి? మీరు మన లెవెల్లో మార్కెట్ లేనంత వరకు ఏమీ ట్రేడ్ తీసుకోకూడదు. ఇది ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. మన లెవెల్ని టచ్ అవ్వకుండా మార్కెట్ ఉన్నంతసేపు మనం ట్రేడ్ తీసుకోకూడదు, ఫస్ట్ రూల్. ఓకే, దీని తర్వాత అంటే క్యాండిల్ అంటే ఇలానే ఉండదు కదా, విక్ కూడా ఉంటుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీని తర్వాత క్యాండిల్ ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. స్టిల్ నువ్వు వెయిట్ చేయాలి, అంతే. ఓకే, దీని తర్వాత ఫర్ సపోజ్ మార్కెట్ మన సెల్ జోన్ని టచ్ చేసింది. టచ్ చేయంగానే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఒక పీఈ బై చేయాలి.
పిఈ బై చేయాలి ఈ లెవెల్ వరకు. స్టాప్ లాస్ వచ్చేసి 50 ఆప్షన్లోనే అండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఒక్క నిమిషం. ఒక పిఈ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, పిఈ వచ్చేసి 700 to 800. దీని అబోవ్ మీరు తీసుకున్నా పర్లేదు, బట్ మరి 1000ని దాటేయకండి. 700 to 800 ఉన్న ఆప్షన్ని పిఈని తీసుకుంటాం. చూడండి ఇక్కడ చూడండి, పిఈ 57,500 పిఈ. ఓకే, ఓకే మార్కెట్ లైవ్ ఉంది కాబట్టి రావట్లేదు. ఓకే, ఇది చూడండి, తీసేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే మన సెల్ జోన్ని టచ్ చేసిందో మీరేం చేయాలి? ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడే ఉందనుకుందాం. ఇక్కడే ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ఒక పిఈని ఎగ్జాక్ట్గా మార్కెట్ ప్రైస్కి బై చేస్తాం. బై చేసేసి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి, స్టాప్ లాస్ కంపల్సరీ అండి. ఓకే, కొంచెం లెవెల్ పెట్టుకుంటాము. దీని తర్వాత మార్కెట్ 99% మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, రివర్స్ అవుతుంది, కంపల్సరీ మార్కెట్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడ మన ఆరెంజ్ జోన్ని టచ్ అవ్వగానే మీరు అది ఎక్కడున్నా సరే, ఫర్ సపోజ్ ఇక్కడ దాకే వచ్చింది మార్కెట్, మీరు ఎగ్జిట్ కొట్టేయాలి. ఎగ్జిట్ అర్థమవుతుందా? ఎగ్జిట్ అయిపోవాలి 82 పాయింట్స్ దగ్గర. మీన్స్ ఇక్కడ టచ్ అవ్వగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇది బేసిక్ రూల్. ఫర్ సపోజ్ ఒక్క నిమిషం, ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ టచ్ అయింది. మార్కెట్ టచ్ అయిన తర్వాత మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా దీన్ని బ్రేక్ చేసింది. ఓకే, ఇలా మన సెల్ జోన్ని బ్రేక్ చేసింది. ఇక్కడేమో ఒక రెడ్ క్యాండిల్తో మన స్టాప్ లాస్ని హిట్ చేసింది. అయిపోయింది, ఇంకక్కడికి ట్రేడ్ అయిపోయింది. 50 పాయింట్స్ మనము స్టాప్ లాస్ తీసేసుకున్నాం. ఇది రూల్, అర్థమవుతుందా? సెల్ జోన్లోకి రాగానే పిఈ యాడ్. సెల్ జోన్ దగ్గరికి పోతుంది అంటేనే మనకు అర్థమైపోతుంది. నేనైతే ఎలా పెట్టుకుంటానంటే అండి, 3 చార్ట్స్ పెట్టుకుంటానండి. ఇక్కడ నాది ఇండెక్స్ చూసుకుంటాను, లెవెల్స్ మార్క్ చేసుకుంటాను కదా. ఇక్కడ వచ్చేసి నేను సిఈ పెట్టుకుంటా. ఎప్పుడైనా కానీ మీకు లైవ్లో ఎప్పుడైనా వీడియోస్ చేసినా కానీ మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ సిఈ పెట్టుకుంటా, ఇక్కడ పిఈ పెట్టుకుంటా. 2 చార్ట్స్ పెట్టుకుంటా, 700 to 800 మధ్యలో ఉన్న చార్ట్స్ పెట్టుకుంటా. ఓకే, ఎప్పుడైతే దీన్ని టచ్ అయిందో, ఇది నాది డన్ అకౌంట్ కాబట్టి నాకు స్నైపర్ ఉంటుంది. నాకు కావాల్సిన క్వాంటిటీ నేను పెట్టేసుకొని, నేను క్వాంటిటీ ఎంత అనేది వదిలేండి, ఎంతో 35 అనుకోండి, 35 పెట్టేసుకొని నేను బై కొట్టేస్తాను. అంతే, మార్కెట్లో ట్రిగర్ అయిపోతుంది నాకు. ఏది కావాలి, సి అయితే ఇలా క్లిక్ చేసి బై కొడతా. చూడండి, పిఈ మీద క్లిక్ చేస్తే పుట్ అని వచ్చింది, సి మీద క్లిక్ చేస్తే కాల్ అని వచ్చింది, ఇండెక్స్ మీద క్లిక్ చేస్తే ఇది ఇండెక్స్, సో ఇది నువ్వు ట్రేడ్ చేయలేవు అని వచ్చింది. ఓకేనా? నేను ఇలా 3 చార్ట్లు పెట్టుకుంటాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సిఈ కదా. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా వెళ్ళకుండా, ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఎల్లో జోన్లో. బీ కేర్ఫుల్. ఎల్లో జోన్కి రాగానే కాల్ బై చేయండి లేదంటే పుట్ బై చేయండి అని కాదు. ఎల్లో జోన్కి వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చార్ట్ని అబ్జర్వ్ చేయండి అని ఇలా చెప్తున్నాను. పదాలను పట్టించుకోవద్దండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి అని. ఇక్కడ దీని మీనింగ్ అదే కదా, బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. దీని తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాం. దీని గురించి తర్వాత మాట్లాడతా. ఫర్ సపోజ్ మార్కెట్ మార్నింగే ఇక్కడెక్కడో ఓపెన్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? బై జోన్లోకి మార్కెట్ వస్తుందా అని చూస్తాం. ఓకే, బై జోన్లోకి వచ్చింది. రాగానే మనం ఏం చేస్తాం? సిఈ యాడ్ చేసుకొని ఎక్కడన్నా ఉండి మార్కెట్ లెవెల్లో ఎంటర్ అయిపోతాం. స్టాప్ లాస్ 50. ఓకే,
టార్గెట్ మనం మార్కెట్ని బట్టి. సేమ్ మార్కెట్ ఫర్ సపోజ్ మనం అనుకున్నట్లే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది అనుకుంటే మనము ఇక్కడ కూడా ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ తీసుకొనేసి ఎగ్జిట్ అయిపోతాం. చూడండి ఎంత ప్రాఫిట్ అన్న రాని, ఇక్కడ టచ్ అయిందిగా, టచ్ అవుతూనే ఎగ్జిట్. ఎంత ప్రాఫిట్ వస్తే అంత. 84 వస్తుంది, 84 కొన్నిసార్లు 60 వస్తుంది, కొన్నిసార్లు 50 వస్తుంది, ఎగ్జిట్ అంతే. ఇన్ని పాయింట్స్ అన్ని పాయింట్స్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనము ఇంకోటి చెప్తాను. ఇవి మెయిన్ అండి, ఇవి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లెవెల్స్ నేను ఇచ్చాను మీకు నిన్న నైట్. మార్కెట్ ఏమైంది? ఈ లెవెల్స్ అన్నిటికంటే పైన ఈ లెవెల్స్ అన్నిటికంటే పైన ఓపెన్ అయింది. ఓకే, పైన ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తాము? అంటే లెవెల్స్కి అన్నిటికంటే పైన ఏ దానికి లెవెల్స్ దాటి, ఏ సైడ్ అయినా సరే లెవెల్స్ దాటి ఓపెన్ అయినప్పుడు లాస్ట్ లెవెల్ ఏంటి? రెడ్. సో నువ్వు గుడ్డి గుర్తు చెప్తున్నా, లాస్ట్ లెవెల్ ఏంటి? రెడ్ని దాటేసింది. సో రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయి. అది కూడా ఎలాంటి క్యాండిల్ చూపిస్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను. ఎలాంటి క్యాండిల్ కోసం వెయిట్ చేయాలంటే, విక్ పెద్దగా ఉండి బాడీ చిన్నగా. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఆర్ఎంఆర్ కేసు చూపిస్తా, ఒక్క నిమిషం. గోండి, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ చూడండి, విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. ఇలాంటి క్యాండిల్ని తీసుకోకూడదు. ఎలాంటి క్యాండిల్ని తీసుకోవాలి అంటే, విక్ చిన్నగా ఉండి బాడీ పెద్దగా ఉన్న క్యాండిల్ని తీసుకోవాలి మీరు. ఓకే, విక్ పెద్దగా ఉండి చిన్న బాడీ ఉన్న క్యాండిల్ని తీసుకోకూడదు. విక్ చిన్నగా ఉండి బాడీ పెద్దగా ఉన్న క్యాండిల్ని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం మనం. సింపుల్గా ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఏ రెడ్ క్యాండిల్? వాల్యూమ్ ఉన్న క్యాండిల్. వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఏంటి అనేది చెప్పా కదా, విక్ కంటే బాడీ పెద్దగా ఉన్నదాన్ని వాల్యూమ్ క్యాండిల్ అంటారు. ఇండెక్స్లో వాల్యూమ్స్ యాడ్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటే అది వాల్యూమ్ ఉన్న క్యాండిల్ అని మాత్రం తీసుకోవద్దు. బాడీ పెద్దగా ఉండాలా, విక్ చిన్నగా ఉండాలా. చూడండి, ఫర్ సపోజ్ ఇది చూడండి, విక్ చిన్నగా ఉంది, బాడీ పెద్దగా ఉంది, దీన్ని తీసుకోవచ్చు. ఓకే, దీనికి విక్ లేదు, బాడీనే ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. దీనికి కొద్దిగా విక్ ఉంది, దీన్ని తీసుకోవచ్చు. దీనికి పైన కింద విక్ ఉంది, బట్ బాడీ పెద్దగా ఉంది, దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది, విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది, తీసుకోకూడదు. విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది, తీసుకోకూడదు. ఓకే, అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తాను. ఓకే, ఇప్పుడు మనము మార్కెట్ ఈ లెవెల్స్ అన్నిటికంటే పైన ఓపెన్ అయిందనుకోండి, ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నీట్గా జూమ్ చేసి చూపిస్తాం. రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే, మనము ఇండెక్స్లో ఒక లైన్ డ్రా చేస్తాం. ఏంటి? ఈ వాల్యూమ్ క్యాండిల్. విక్ అయినా సరే, ఒకవేళ విక్ ఉంది, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకవేళ సరే ఈ చార్ట్లో చూపిస్తాం, ఈ క్యాండిల్ అనుకున్నాం. ఓకే, ఈ క్యాండిల్ అనుకుంటే మనము ఈ విక్ కంటే కూడా కాస్త పైన మార్క్ చేసుకుంటాం ఇలా. ఓకే, మార్క్ చేసుకుంటాం. ఇక్కడ మీరు మార్క్ చేసుకున్నారా? మార్క్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఈ లైన్ని ఎప్పుడైతే జస్ట్ టచ్ చేస్తుందో ఒక గ్రీన్ క్యాండిల్తో, అంటే బ్రేక్ చేస్తుందో, మీరు సిఈలో ఎంటర్ అయిపోతారు. ఎలా? ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ ఎంటర్ అయిపోతారు. సేమ్ 50 స్టాప్ లాస్ అండ్ 100 టార్గెట్. దీంట్లో మనకేంటి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ లెవెల్ లేదు, అవునా? లెవెల్ లేదు కాబట్టి 100 పెట్టుకుంటాం. 100 పెట్టుకొని ఓపికగా వినండి. 100 పెట్టుకొని ఎప్పుడైతే మార్కెట్ ఒక 60 to 50 పాయింట్స్ వస్తుందో స్టాప్ లాస్ని మెల్లిగా తగ్గించేస్తాం. ఒక 20 పాయింట్స్ దగ్గర పెట్టుకుంటాం. 60 నుంచి 70కి వెళ్ళింది, 10 పాయింట్స్కి తెస్తాం. 80కి పోయింది, డైరెక్ట్గా +30 దగ్గరికి తెచ్చేస్తాం.
+30 దగ్గరికి తెచ్చేస్తాం స్టాప్ లాస్ని. ఎప్పుడైతే 100 దగ్గరికి పోయిందో 80 దగ్గర స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఫర్ సపోజ్ 120కి పోయింది, 100 దగ్గర పెడతాం. 140కి పోయింది, 120 దగ్గర పెడతాం. అలా ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంకొక డౌట్ చెప్తాను. ఇప్పుడు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, బేసిక్గా ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అవునా? మనము ఇవి డిలీట్ చేసి చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు లెవెల్స్ అన్నిటికంటే పైన మనము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. నువ్వేం చేస్తావు? లెవెల్స్ అన్నిటికంటే పైన కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తావు. రెడ్ క్యాండిల్ కోసం రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అవునా? నువ్వేం చేస్తావు? దీనికంటే కొద్దిగా పైన మార్క్ చేసుకుంటావు, అవునా? దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ వచ్చింది, అవునా? అప్పుడు ఈ ఎంట్రీని ఇక్కడికి మార్చుకుంటావు. ఓకే, అర్థమైంది నాకు? దీని తర్వాత ఇంకో వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది, అప్పుడు ఎంట్రీని ఇక్కడికి మార్చుకుంటావు. సింపుల్. వాల్యూమ్ క్యాండిల్స్ వచ్చే కొద్దీ ఎంట్రీని మార్చుకుంటూ పోతావు. ఎప్పుడు నువ్వు ఇది మార్చకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రెడ్ వచ్చింది, తర్వాత రెడ్ వచ్చినా కానీ ఇది మార్చకూడదు. ఎందుకు మార్చకూడదు? ఈ చార్ట్లోనే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇది ఒక రెడ్ ఫామ్ అయింది, వాల్యూమ్ క్యాండిల్. నువ్వు ఎంట్రీ ఇక్కడ పెట్టుకున్నావు, ఓకే? ఇది బ్రేక్ అవ్వకుండా నెక్స్ట్ కూడా ఒక వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది, ఓకే? నువ్వు ఇక్కడ ప్లేస్ చేసి వెయిట్ చేస్తున్నావు. నెక్స్ట్ కూడా రెడ్ క్యాండిల్ వచ్చింది, బట్ ఏంటిది? ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఎందుకు వాల్యూమ్ క్యాండిల్ కాదు? విక్ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకొని వచ్చుకొని ఇక్కడ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు కాబట్టి. ఎప్పుడైతే వాల్యూమ్ క్యాండిల్ ఉంటుందో ఆ వాల్యూమ్ క్యాండిల్కి కొంచెం హైకి పైన నువ్వు ప్లేస్ చేస్తావు. ఓన్లీ రెడ్ క్యాండిల్ మాత్రమే వెయిట్ చేస్తావు అప్ సైడ్, ఓకే? ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ మార్కెట్ మనం ఇచ్చిన లెవెల్స్ కంటే కింద ఓపెన్ అయింది, ఇలా కింద ఓపెన్ అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తావు. గుర్తు ఏంటి? పైన ఓపెన్ అయితే లాస్ట్ రెడ్ కాబట్టి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తావు. కింద ఓపెన్ అయితే ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తావు. సింపుల్. గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తావు. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నువ్వేం చేయాలి? గ్రీన్ క్యాండిల్లోకి కొంచెం కింద మార్క్ చేసుకొని నువ్వు వెయిట్ చేస్తావు. వాల్యూమ్ క్యాండిల్ అయి ఉండాలి, ఇలాంటి క్యాండిల్ కాదు. వాల్యూమ్ క్యాండిల్ అయి ఉండాలి, ఓకే? ఫర్ సపోజ్ సేమ్ ఇలానే పైకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వెళ్తుంటే నువ్వు దానిలోకి మార్చుకుంటూ వెళ్తావు నీ ఎంట్రీని. అర్థమైందా? ఇది ఒక రూల్, ఓకే? మీకు స్టార్టింగ్లో నేను ఇచ్చిన లెవెల్స్లో బై దగ్గర సెల్ దగ్గర గుడ్డిగా ట్రేడ్ చేయండి. లెవెల్స్ దాటినా కానీ నేను చెప్పిన రూల్ ఇప్పుడు చెప్పాను కదా, క్యాండిల్స్ రూల్ ప్రకారం ట్రేడ్ చేయండి. బీ కేర్ఫుల్ జోన్లో మాత్రం, ఎల్లో జోన్లో మాత్రం మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు లెవెల్స్ వాల్యూమ్స్ అంటే మాత్రం జస్ట్ వాచ్ చేయండి. మైండ్లో గెస్ పెట్టుకోండి. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది. నువ్వు ట్రేడ్ చేయకు, జస్ట్ మార్క్ చేసి పెట్టుకో. ఎన్ని పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్ దీంట్లో కాకుండా ఇక్కడ మార్క్ చేసి పెట్టుకో. ఫర్ సపోజ్ ఇదేంటి సీనేగా, ఏ క్యాండిల్? ఈ క్యాండిల్ 920 క్యాండిల్ కదా, నువ్వు ఇక్కడ మార్క్ చేసి పెట్టుకో. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ అయితే ఏమవుతుంది? కింద 50 స్టాప్ లాస్ పెట్టుకో, ఓకే? నీకు మార్కెట్ ఎంత ఇచ్చింది? జస్ట్ 27 పాయింట్స్ ఇచ్చింది. నువ్వు ఎగ్జిట్ అయిపోతే 27 పాయింట్స్, లేదంటే 50 పాయింట్స్ మైనస్. వాచ్ చేసావు అనుకో, ఇక్కడ నేను ఎక్కడ ఇది ట్రాపా లేకపోతే ఏంటి అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎల్లో జోన్ గురించి కంప్లీట్గా ఐడియా లేనంత వరకు ఎల్లో జోన్లో ట్రేడ్ తీసుకోవద్దు. అర్థమైందా అండి? ట్రేడ్ తీసుకోవద్దు.
ఇప్పుడు మీకు ఈ లెవెల్స్ గురించి కాస్త క్లారిటీ వచ్చిందా? సెల్ వస్తే పిఈ బై చేయి, బై దగ్గరకు వస్తే సిఈ బై చేయి. బీ కేర్ఫుల్ జోన్లో నీకు లెవెల్స్, వాల్యూమ్ క్యాండిల్స్ దీళ్ళ గురించి ఐడియా ఉంటే ట్రేడ్ చేయి, లేదంటే వదిలేయి. మార్కెట్లో నువ్వు ఎంత ప్రాఫిట్ సంపాదించావు కంటే కూడా లాస్ ఎంత తక్కువ తీసుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెవెల్ పైన ఓపెన్ అయితే ఏం చేయాలి, లెవెల్ కింద ఓపెన్ అయితే ఏం చేయాలి. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడ ఓపెన్ అయిందండి, ఈ రెడ్ జోన్ ఎల్లో జోన్ మధ్యలో ఓపెన్ అయింది. అటు రెడ్కి పోవట్లేదు, ఇటు ఎల్లోకి పోవట్లేదు, మధ్యలోనే తిరుగుతుంది మార్కెట్. ఆ రోజు ఏం చేయాలి? రీసెంట్గానే ఒక స్ట్రాటజీ చెప్పా. ఓకే, సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకో. ఆప్షన్ చార్ట్లో, ఇండెక్స్లో కాదు, ఆప్షన్ చార్ట్లో యాడ్ చేసుకో. పిఈ ఒకవైపు పెట్టుకో, సిఈ ఒకవైపు పెట్టుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెట్టింగ్స్లోకి వెళ్ళు, లెంత్ 18, ఫ్యాక్టర్ 1. ఇది కంపల్సరీ జాగ్రత్తగా చూడండి. ఇది అర్థమైంది కదా? ఇలా ప్లేస్ చేసుకున్నాక ఫర్ సపోజ్ మార్కెట్ ఏ లెవెల్ని టచ్ చేయకపోతే నేను చెప్తున్నా, గ్రీన్ రాగానే ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయి. రెడ్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ, 50 పాయింట్స్ స్టాప్ లాస్, ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం. సింపుల్. ఇదే నువ్వు ఆ రోజు చేయాల్సిన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఉంది, ఆ వీడియోని వాచ్ చేయి, ట్రేడ్ చేసుకో. ఇవి రూల్స్ అండి. లెవెల్స్ మనం ముందే ఇస్తున్నాం. లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలో మీరు తెలుసుకోవాలి. తెలియకుండా లెవెల్స్లో ట్రేడ్ చేసి అయ్యో ఈ లెవెల్స్ పనికిరావు అనుకుంటే నేనేం చేయలేను. దానివల్ల నాకేం నష్టం లేదు. ఇప్పుడు మీరేం నాకు డబ్బులు ఇచ్చి లెవెల్స్ తీసుకోవట్లేదు, ఫ్రీగానే ఇస్తున్నా. నేను ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు, అందరికీ ఫ్రీనే. ఓకే, లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పాను. ఈ వీడియోని నేను మళ్ళీ ఒక ప్లేలిస్ట్ లాగా పెడతాను. ఆ ప్లేలిస్ట్లో సూపర్ ట్రెండ్ ఇది 2 యాడ్ చేసి పెడతాను. మీరు అవి వీడియోస్ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చూడండి, నేర్చుకోండి సబ్జెక్టు. దాని తర్వాత వచ్చి ట్రేడ్ చేయండి. నేను టెలిగ్రామ్లో మీరు బై చెప్పండి, మేము బై చేస్తాం, సెల్ చెప్పండి, సెల్ చేస్తాం. ఓకే, నేను ఎప్పుడైనా సెల్ చేయండి, లేదు ఎల్లో దగ్గరికి వస్తుంది జాగ్రత్త, రెడ్ దగ్గరకు వస్తుంది జాగ్రత్త, గ్రీన్ దగ్గర మార్కెట్ ఉంది జాగ్రత్త అని చెప్పగలుగుతాను. కానీ గ్రీన్ దగ్గరకు వచ్చింది బై చేయి అని నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను బై చేస్తాను, మీరు బై చేస్తారు. నేను లాస్ వస్తే బేర్ చేయగలుగుతా, మీరు బేర్ చేయగలుగుతారా లేదా అనేది మీరు ఆలోచించుకొని ట్రేడ్ చేయాలి. నువ్వు ఇచ్చావు ఒకటి మాకు లాస్ వచ్చింది అనే వాళ్ళు కూడా ఉంటారు. అందుకు నేను ట్రేడ్లు చెప్పను, నాకొద్దు ఆ రిస్క్. ఓకే, నేను లెవెల్స్ ఇస్తున్నా. ఈ లెవెల్స్ ఎప్పుడు ఇస్తున్నా? మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇవ్వడం లేదు కదా, ముందు రోజే ఇస్తున్నా. మీరు జస్ట్ నా వీడియోని చూసి ఒక 10 నిమిషాలు మార్క్ చేసుకోవడానికి, 10 నిమిషాలు కేటాయించి ఆ లెవెల్స్లో ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అంటే నేనేం చేయలేను. ఓకే, ఇవి లెవెల్స్, దీన్ని నేర్చుకోండి, ఇలా ట్రేడ్ చేయండి. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మించి పెట్టద్దు. 50 పాయింట్స్ అంటే కూడా మీకు 1700 అలా అవుతుంది, అంతే కదా, పర్లేదు. కొంతమంది అయితే 100 పాయింట్స్ 150 పాయింట్స్ కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లెవెల్స్ అనేటివి ఇదేదో ర్యాండమ్గా ఇచ్చినట్టు పిచ్చి లెవెల్స్ అనుకోవద్దు. ఒక ఆయన పెట్టాడు, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత పెట్టిస్తున్నారు, 100 పాయింట్స్ ఇస్తున్నారు, అది ఇది. 100 పాయింట్స్ 200 పాయింట్స్ కాదండి. ఇక్కడ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత రివర్స్ అవుతుందా లేదా అని మీరు కావాల్సి ఉంటే, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 డేస్ దగ్గర ఇస్తుంటా లెవెల్స్. ప్రతిరోజు నేను లెవెల్స్ ముందు రోజే ఇచ్చున్నా కదా, బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఎట్లయితే చార్ట్లో బ్యాక్ టెస్ట్ చేసుకుంటారో అట్లనే నా లెవెల్స్ని కూడా నేను ఒక్క వీడియో డిలీట్ చేయలే, ఏ రోజు కూడా పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేయలే. మీరు ప్రతి వీడియో నోట్ చేసుకోండి, ఆ రోజుకు పోయేసి ఆ లెవెల్స్ నోట్ చేసుకోండి. మార్కెట్ ఏ రకంగా మూవ్ అయిందో చూడండి. నేను చెప్పినట్లు కాకుండా అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్. నేను ప్రతిరోజు ఎన్ని పాయింట్స్ వచ్చాయనే దాని గురించి కూడా వీడియో పెడుతున్నాను. నేను బుక్ చేసిన పాయింట్స్ అన్నీ నేను పెట్టాను అనుకోండి, అప్పుడు ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ 3000 పాయింట్స్ వస్తాయి. నేను అన్ని పాయింట్స్ చెప్పట్లా, 100 పాయింట్లు అంటే రోజుకి 50 పాయింట్ల ప్రకారము. కొంతమంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు 120 పాయింట్స్ 130 పాయింట్స్. నేను అన్నీ కూడా చెప్పట్లా, రోజు 50 పాయింట్స్ అనుకున్నా కానీ మీరు బుక్ చేసింది ఏది ట్రాన్సాక్షన్ కాకుండా, అంటే ఒక 55 పాయింట్స్ బుక్ చేశారంటే 5 పాయింట్స్ ట్రాన్సాక్షన్స్కి పైన, అంటే బ్రోకరేజ్ ఛార్జీలు ఆ ఛార్జీలు పైన కానీ 50 పాయింట్స్ మీరు బుక్ చేసుకున్న 20 డేస్కి 1000 పాయింట్స్ అవుతాయి.
అవునా? 1000 పాయింట్స్ అంటే ఎంత అండి? 35,000. నెలకి 35,000 మీకు ఈ లెవెల్స్ వల్ల వస్తుందంటే అది ఉపయోగమే కదా. అది కూడా ఫ్రీగా ఇస్తున్నా, నేనేమి డబ్బులు ఛార్జ్ చేయట్లేదు. అందరూ ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే డబ్బులు ఛార్జ్ చేస్తారు. నేను ఛార్జ్ చేయట్లేదు. ప్రతిరోజు నేను నైట్ ఎంత లేట్ అయినా కానీ లెవెల్స్ పెట్టే పడుకుంటున్నాను. లెవెల్స్ ఏదో ఊరికే టైంపాస్కి లెవెల్స్ తీసేసి మీకు పెట్టట్లేదు. అలా పెట్టాలనుకుంటే ఎంతసేపు చెప్పండి? ఇంత కన్సిస్టెన్సీ అయితే రాదు కదా. కాబట్టి లెవెల్స్ని చూసుకొని ట్రేడ్ చేయండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా? ఈ వీడియోని నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాచ్ చేయండి. థ్యాంక్ యూ.